అయిపోయింది. అంతా అయిపోయింది. పెద్దికి పెద్ద బొక్క పడింది సమంత రూపంలో. సమంత నటించిన లేటెస్ట్ గా మా ఇంటి బంగారం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తుంది. మొన్నటి వరకు పెద్ద మూవీ సింగిల్ రిలీజ్ గా ఉండే, ప్రేక్షకులకి ఇంకొక ఆప్షన్ లేకుండే, సోలో రిలీజ్ ఉండడం వల్ల, అసలు ఇంకో ఆప్షన్ లేకపోవడం వల్ల పెద్దికి ఒక మోస్తారు కలెక్షన్స్ అయితే వచ్చాయి మొన్నటి వరకు. ఎప్పుడైతే సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ వచ్చిందో అప్పటి నుంచి మొత్తానికి పడిపోయింది పెద్ద కలెక్షన్స్. సమంత ఒక రేంజ్ లో కుమ్మేస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక వార్ని డిక్లేర్ చేసింది. ఆ రేంజ్ లో కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అసలు నిజం చెప్పాలి అంటే సమంత తెలుగు మూవీస్ లో ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిన యాక్ట్రెస్ నిజం చెప్పాలంటే. బట్ అలాంటి యాక్టర్ నుంచి వచ్చిన మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ సృష్టించడం అంటే ఇక ఇంకేదైనా మూవీ కాంపిటీషన్ లో ఉంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయేదేమో వీళ్ళ కాంపిటీషన్. పెద్ద మూవీకి మరి ఏ మాత్రమైనా కలెక్షన్స్ వచ్చేటివో కావో, మరి ఇంకే మూవీ అయినా కూడా కాంపిటీషన్ లో ఉంటే. ప్రస్తుతం పెద్ద మూవీ పరిస్థితి ఎలా ఉంది, పెద్ద మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 3 వీక్స్ దాటిపోయాయి, ఇంకా ఎంత రావాలి అంటే కలెక్షన్స్ ఉన్నాయి కదా, దాదాపు 330 కోట్ల ఇప్పటి వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది. అఫీషియల్ గా మేకర్స్ 400 కోట్లు 410 కోట్లు అని కూడా వేసుకుంటారు, అది వేరే విషయం లేండి. బట్ అఫీషియల్ ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే, నేను ఒరిజినల్ గా చెప్పేటి కాదు ఇవి, సో ట్రేడ్ అనాలిసిస్ ప్రకారము దాని లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 330 కోట్ల గ్రాస్ వచ్చింది. సో ఇంకా ఎన్ని కోట్లు రావాలి, ఎన్ని కోట్ల షేర్ రావాలి అనేది కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పెద్ద మూవీ అనేసరికి మనకు దాదాపు 3 వారాలు కావస్తుంది. స్టార్టింగ్ లో దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది, అది నిజమే. సో మూవీలో అక్కర్లేని సీన్స్ అన్ని తర్వాత తీసేసేయడం జరిగింది. ముందుగా చెప్పాలి అంటే అడల్టరేట్ సీన్స్ ఉండే, ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసే సీన్స్ ఉండే. సో అలాంటి సీన్స్ అన్ని తీసేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా సీన్స్ యాడ్ చేస్తున్నామని చెప్పి లాస్ట్ వీక్ యాడ్ చేసి అలా కూడా దండుకుందామని చెప్పి ట్రై చేసి మూవీ మేకర్స్. అదేంటండి, అప్పుడెప్పుడో మేము 600 రూపాయలు పెట్టి ప్రీమియర్ టికెట్ బుక్ చేసుకున్నాము, మరి ఇప్పుడే మళ్ళీ కొత్తగా చెప్తున్నారు, మళ్ళీ 300 రూపాయలు పెట్టి ఎవరు పోవాలండి, మొత్తానికి ఒక 1000 రూపాయలు దుబ్బు పెడతారా ఒక్కొక్కరికి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే అదంతే ఒక మాఫియాలా తయారైపోయింది ఇదంతా. అంటే ఒకప్పుడు రిలీజ్ అప్పుడు కొన్ని సీన్స్ పెట్టి, ఆ తర్వాత రిలీజ్ తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ తీసేసి, మళ్ళీ కొన్ని సీన్స్ పెట్టి, మళ్ళీ చూడండి ఇంకొక వర్షన్ అని చెప్పడము, జనాలనేమో గొర్రెలు చేయడము ఒక ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడెప్పుడో మొన్న రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ కూడా అంతే, అసలు ట్రైలర్ లో ఏదైతే సీన్స్ చూపెట్టిల్లో ఆ సీన్స్ ని కట్ చేసి అసలు థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఆ సీన్సే లేకుండా ఆ తర్వాత మళ్ళీ ఆ సీన్స్ యాడ్ చేసి మళ్ళీ చూడండి అని చెప్తారు. ఇదేం విడ్డూరమో ఏందో నాకైతే అర్థం కాదు. ఇలాంటివి చేయడం వల్ల ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు చేస్తారో ఏమో మూవీ మేకర్స్, నాకు అర్థం కాదు. జనాలని మోసం చేయడం, గొర్రెలు చేయడం తప్ప ఇంకేం లేదు. ఆ తర్వాత మూవీ పైన ఈ మూవీకి ఎంత పకడ్బందీ ప్లాన్ ఉండే అంత పెద్ద మూవీకి నిజం చెప్పాలి అంటే, రివ్యూస్ లేకుండే, బుక్ మై షోలో ఎవరు రివ్యూస్ ఇచ్చేటట్టు లేకుండే, మౌత్ పబ్లిసిటీ కూడా ఎవరైనా కొంచెం అంటే మూవీ గురించి ఉన్నదే చెప్తే దానిపైన కూడా కేసులు వేయడము, కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం మనం చూసాం. మన ఛానల్లో కూడా వీడియోస్ కంటిన్యూగా చేయడం జరిగింది. సో కంప్లీట్ యునానిమస్ హిట్ అనే టాక్ సొంతం చేసుకోవాలి. సో బుక్ మై షోలో ఎలాంటివి ఉండదు, నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళ వీడియోస్ ఉండదు అని చెప్పి అలా వీళ్ళ పబ్లిసిటీ ప్రమోషన్స్ అన్ని గట్టిగా జరిగాయి. అండ్ మనకు దారిలో చెప్పాలంటే అయ్యగారి సినిమా ఉండే, సో అఖిల్ గారి సినిమా, ఆ సినిమా రాలేదు, ఏ సినిమా రాలేదు, ఇక వన్ సైడ్ గా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అని అంతా అనుకున్నారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా బాగానే ఉండే, సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా కొంచెం డ్రాప్ అయినా పర్లేదు, థర్డ్ వీకెండ్ మొత్తానికి డ్రాప్ అయిపోయింది, అది వేరే విషయం లేండి. మెయిన్ గా ఏంటంటే బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ జరిగేసరికి దీనికి ఒక మోస్తారు కలెక్షన్స్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోతుంది. చాలా చోట్ల ఫ్యాన్స్ వాదించే మాట ఏంటంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కలెక్షన్స్ టాప్ 10 గ్రాసింగ్ లో ఉంది, అది ఇదని చెప్పి మాట్లాడుకుంటారు. బట్ ఒక మూవీ హిట్ అయిందంటే ఫస్ట్ దానికి బ్రేక్ ఈవెన్ కావాలి. బ్రేక్ ఈవెన్ అంటే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితేనే ఆ మూవీ హిట్ గా మనము కన్సిడర్ అయితే చేస్తాము. బట్ ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ అనేది ఇంకా టచ్ చేయలేదు. సో ఏరియా వైజ్ గా మనకు ముఖ్యంగా డే వైజ్ గా, వీక్ వైజ్ గా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వీకెండ్ వచ్చేసరికి మనకు 193 crores రావడం జరిగింది ఓవరాల్ గా. అండ్ సెకండ్ వీకెండ్ వచ్చేసరికి 34 crores రావడం జరిగింది. మొన్న థర్డ్ వీకెండ్ ఏదైతే మొన్న సండే అయింది కదా, నిన్న సండే అయింది కదా, 2.82 crores రావడం జరిగింది. సో టోటల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 330 crores. అండ్ నెట్ రూపంలో చూసుకుంటే 234 crores. అండ్
టోటల్ గా షేర్ చూసుకుంటే ఇప్పటి వరకు 180 crores 180 నుంచి 185 crores వచ్చినట్లు మనకు తెలుసు. ఇందులో ఇండియా నెట్ వచ్చేసి 277 crores ఉంది. ఇక మిగతా ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసి మనకు 52 crores వరకు ఓవర్సీస్ నుంచి వచ్చింది. సో ఓవర్సీస్ పర్లేదు, దాదాపు 80-85% వరకు 80-90% వరకు రికవర్ అయిపోయింది. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రలో చూసుకున్న దాదాపు ఒక 80% వరకు రికవర్ అయిపోయింది. ఇంకా 20% ఉంది. హ్యూజ్ లాసెస్ నార్త్ బెల్ట్ లోను, అటు మళ్ళీ సదరన్ స్టేట్స్, మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ పెద్ద దెబ్బ పడింది. స్టార్టింగ్ ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. డే 1 వచ్చేసి 51 crores రావడము, ప్రీమియర్స్ కి వచ్చేసి మనకు దాదాపు 18.5 crores రావడము, అట్లా మంచిగానే వచ్చింది. సో థర్డ్ వీక్ వచ్చేసరికి కంప్లీట్ గా కొలాప్స్ అయింది. సో సమంత మూవీ మా ఇంటి బంగారం, అంత ముందు కూడా ఒక మూవీ వచ్చింది. సో దాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఈ మూవీ కూడా అదే రకంగా రిజల్ట్ ఉంటుందేమో అనుకున్నారు ఏమో. సో ఈ మూవీ వచ్చేసరికి పెద్దగా హోప్స్ ఏం లేకుండే, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ దీన్ని అసలు ఇంకొక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ సమంత. అలాంటి హీరోయిన్ నుంచి ఈ రేంజ్ కలెక్షన్స్ దాదాపు 43 కోట్ల కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ 3 రోజులకు 43 కోట్లు రావడం జరిగింది. సో ఇది ఇలానే కొనసాగితే 100 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు లాంగ్ రన్ లో. ఎందుకంటే మళ్ళీ మూవీస్ ఏం లేవు. ఇటు పెద్ద మూవీ ఒకటే ఉంది, అయ్యగార్ మూవీ ఏదైతే ఉందో లెనిన్ మూవీ, అది పోస్ట్ పోయిన జూలైకి పడ్డది. ఉంటే మరి అందరినీ మడతేసుకొని పోయేది కావచ్చు మరి సమంత. ఆ రేంజ్ లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇది ఈ లెవెల్లో అయితే కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ గా మనకు బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మనకు దాదాపు షేర్ రూపంలో చూసుకుంటే దాదాపు 220 కోట్లు, 20 నుంచి 25 కోట్ల వరకు షేర్ రూపంలో చూసుకుంటే బిజినెస్ జరిగింది. దీనికి ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ ఏంటంటే 180 నుంచి 185 crores మధ్యలో వచ్చింది. సో దాదాపు 35 నుంచి 40 కోట్లు రావాలి. ఈ వీక్ చూసుకుంటే మనకు ఈ వీకెండ్ వరకు నాకు తెలిసి 1 నుంచి 2 కోట్లు వస్తాయి కావచ్చు. ఇంకా లాంగ్ రన్ లో ఇంకా నడిపిస్తే ఇంకొక 4-5 కోట్లు, కంప్లీట్ గా ఫైనల్ రన్ లో ఇంకొక 5 కోట్ల షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మహా 10 కోట్లు వేసుకున్నా కూడా దాదాపు 25 నుంచి 30 కోట్ల లాస్ గా ఈ మూవీ ఉండనుంది. సో దాదాపు చూసుకుంటే ఇది ఒక కమర్షియల్ ఫెయిల్యూర్ గానే చూడొచ్చు పెద్ద ఈ మూవీని. దీనికి రీజన్ ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ జరగడము. కలెక్షన్స్ వచ్చాయి, కంటిన్యూస్ గా స్టేబుల్ కలెక్షన్స్ వచ్చాయి, ఇక్కడ తప్పెవరిది లేదు, కలెక్షన్స్ వచ్చాయి. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ అవడం వల్ల అది రాబట్టుకోవడంలో ఫెయిల్ అయిందని మనకు తెలుస్తుంది. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ రామ్ చరణ్ గారిని ఎవ్వరు గెలిచవలసలేరు. రామ్ చరణ్ మంచి యాక్టింగ్ చేసిండు, మంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఉండే. సో కంప్లీట్ యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. డాన్సెస్ బాగానే ఉండే, ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అయ్యారు రామ్ చరణ్ గారు. బట్ ఇక్కడ స్టోరీ, కొన్ని కాన్సెప్ట్, కొన్ని సీన్స్, అది గేమ్ చేంజర్ అలాంటి, అంటే మూవీ టైటిల్ గేమ్ చేంజర్ కాదు కానీ మూవీలో రోల్స్ గేమ్ చేంజర్ లా ఉండడము, మళ్ళీ దానికి తోడు ఎవడో రివ్యూ ఇస్తే దానికి పట్టుకొని పెద్ద షో చేయడం, అది ఆటోమేటిక్ గా ఇంకా నెగిటివిటీని పెంచేసింది తప్ప ఇంకా తగ్గించలేదు. అంటే రివ్యూ ఎవరైనా ఇస్తే వాళ్ళ కాపీరైట్ స్ట్రైక్ వేయడం, కేసులు వేయడం ఇలా చేస్తే ఆటోమేటిక్ గా అది ఇంకా నెగిటివిటీని పెరిగింది తప్ప తగ్గించినట్టు కాలేదు అన్నది నా ఒక ఒపీనియన్. సో ఇది ఫైనల్ గా పెద్ద మూవీకి వచ్చిన కలెక్షన్స్. సో ఇంకా 40 కోట్లు రావాలి అంటే అంత ఈజీ కాదు. మీరు చెప్పండి, మీ ఒపీనియన్స్ ఏంటి? 40 కోట్లు ఇంకా వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారా, లేక ఒక దాదాపు 25 నుంచి 30 కోట్ల లాస్ జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, signing off.